గత రెండేళ్లలో కాంగ్రెస్ సాధించిన ఘనత ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయాన్ని వ్యర్థం చేయడమే. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు పచ్చగా ఉన్న వ్యవసాయం ఇప్పుడు ఎందుకు కొరకగాకుండా పోయింది? రైతు బంధు వేయడు, సాగునీళ్లు రానియడు, యూరియా దొరకనియ్యడు. సర్కారు భరోసా లేక రైతన్న కాడి కింద పడేశాడు. తిండికి సరిపోను పండించుకుంటే సరిపోదా అనే ఆలోచనకు వచ్చాడు రైతన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగట్లేదు. 2 ఏళ్ల సంధి రైతుకు భరోసా కరువయ్యింది. రైతు బంధుకు దిక్కులేదు, బీమాకు ధీమా లేకుండా పోయింది, బోనసు బోగస్ అయ్యింది, రుణమాఫీ పిసరంతే. అంతెందుకు, బస్తా యూరియా కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇది. ఇవన్నీ చాలా ఉన్నట్టు వ్యవసాయ మార్కెట్లకు మీటర్లు పెడతారట. ఎందుకు? రైతన్న ఊపిరి మొత్తం తీసేయడానికా? అసలు ఇది ఎవరి దగ్గర ఉంది ఈ లిటికేషను? ఇదంతా ఏం జరుగుతుంది? మేమైతే వడ్డీలు కట్టినాం. అందరూ తలా 50,000 వేలు లక్ష తీసుకున్న వాళ్ళకు 30,000 20,000 అట్లా ఉంటే వడ్డీలు కట్టిరు. దాని గురించి ఎదురు చూస్తారు. అవి కూడా 5 రూపాయల ఇంట్రెస్ట్కో 3 రూపాయల ఇంట్రెస్ట్కో కట్టిరు. ఇంతవరకు దానికి ఏది లేదు. మొన్నటిదాకానేమో సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి ఎలక్షన్ కోడ్ అని చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ ఈ ఏడీ సార్ కలెక్టర్ సార్ ఏమని చెప్పారు, కలెక్టర్గా ఇచ్చేస్తే ఇది మీరు చూసుకోండి అని చెప్తే దాని మీద రాస్తే మీ 2 రోజులు అంటుండు. ఈ 2 రోజులు ఫస్ట్ లోపు కాకపోతే 2వ తారీఖు 3వ తారీఖు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మీరు ఎప్పుడు చేస్తారు? మీరు చేస్తారా? లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. 33 కోట్ల రూపాయలు రాష్ట్ర గవర్నమెంటు రుణమాఫీ అని చెప్పింది. ఇంతవరకు ఆ యొక్క రుణమాఫీ రాలేదు. కనీసం నేర్చుకుంటేనే ఈరోజు ఉండే పరిస్థితి ఉన్నది. చాలామంది బంగారం గింగ ఏమైనా ఉంటే తాకట్టు పెట్టుకొని తినే పరిస్థితి ఉన్నది. పిల్లల ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. కిరాయిలు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క ఫ్యాక్టరీ వాళ్ళకు కోట్ల రూపాయలు సబ్సిడీ చేస్తున్నారు. మాలాంటి పేద కార్మికులకు సబ్సిడీ చేస్తే గవర్నమెంట్కు చాలా పుణ్యం ఉంటుందని కార్మికులు చాలా కోరుతున్నారు. తక్షణమే రుణమాఫీ అని చెప్పింది. మళ్ళీ రేపు జెడ్పీటీసీ మున్సిపాలిటీ వస్తాయని మళ్ళీ కొత్తగా ఏదేదో ఆలోచన చేసి ఇవన్నీ చేస్తే మాత్రం మేము కార్మికులం సహించేది లేదు. రానున్న ఎలక్షన్లలో రాష్ట్ర గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్తామని కోరుచున్నాం. ఏడీ గారి చేతిలో ఉన్నది. ఆ ఏడీ గారు ఏమంటుండు, బ్యాంకులో ఉన్నది అంటుండు, బ్యాంకు నుంచి ఏడు అంటుండు. ఈ విధంగా ప్రతి ఒక్కరం కార్మికులను తిరగలేక ఇంట్లో ఇబ్బంది పడుకుంటా తెచ్చుకున్న దానికి వడ్డీ కట్టలేక నానా బాధలు పడుతున్నాం. కాబట్టి మాకున్న రుణమాఫీని తక్షణమే మీరు విడుదల చేసి. అసలే పుట్టేడు దుఃఖంలో ఉన్న అన్నదాతను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. మోడీతో కుమ్మక్కై తెలంగాణ సాగుకు ఉరివేసే కుతంత్రం చేస్తున్నాడు. అన్నపూర్ణ రాష్ట్రాన్ని చీడపురుగులా తొలుస్తోంది రేవంత్ పాలన. 6,000 కోట్ల అప్పు కోసం రైతుల జీవితాలు ఆగం చేసే దుర్మారానికి తెగబడుతున్నాడు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు రేవంత్. గతంలో కేంద్రం ఇదే ప్రతిపాదన చేస్తే నిష్కర్షగా తిరస్కరించింది బీఆర్ఎస్ సర్కారు. తల తెగిపడ్డ వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టేది లేదని ఆనాడే తేల్చి చెప్పారు కేసీఆర్. కానీ ఇప్పుడు రేవంత్ మాత్రం మోడీ సంఖలో చేరి తెలంగాణ రైతుల కుత్తుక తెంచే కుట్రలు రచిస్తున్నాడు. పదేళ్లు దేశానికి ఆదర్శమైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసి పారేసింది కాంగ్రెస్ పార్టీ. రాక్షస రాజ్యంలో రైతు కన్నీరు దేవుడికే తెలియాలి. తెలంగాణ వ్యవసాయ రంగం ఇప్పుడు అంపశయ్య మీదుంది. ఉన్న ఆ కొన ఊపిరి కూడా తీసేయడానికి రేవంత్ సర్కారు కంకణం కట్టుకుంది. సాగునీళ్లు లేవు, కరెంటు లేదు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఒక్క కష్టం కాదు రైతుది. రైతు ద్రోహపు నిర్ణయాలతో సేద్యాన్ని నిర్వీర్యం చేసి పారేస్తున్నాడు అనుమల్ల తుగ్లక్. అన్నదాతలకు మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి గోసలు దాపురించాయి. సేద్యం పాలిట సైతాన్గా మారాడు గుంపు మేస్త్రి. అన్నీ గతిలేని మతిలేని విధానాలే. కాంగ్రెస్ అంటేనే క్రాప్ హాలిడేలు, యాసంగి సాగుకు నీళ్లు ఇచ్చే చేతగాక రైతులను నిలువునా ముంచుతోంది రేవంత్ సర్కారు. ఆర్డీఎస్, జూరాల, సింగూరు, ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించేశారు. ఇప్పటికే ఆర్టీఎస్ జూరాల ఆయకట్టులకు క్రాప్ హాలిడే ప్రకటించి చేతులెత్తేసిన ఈ కాంగ్రెస్ సర్కారు
తాజాగా సింగూరు ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు రైతులకు కూడా అదే శాపం మిగిల్చింది. సాగునీరు ఇవ్వడం చేతగాక ఆనాటి చీకటి రోజులలో తిరిగి తెచ్చినటువంటి దరిద్రపు కాంగ్రెస్ పాలన ఇది. తెలంగాణ వ్యవసాయాన్ని నీరుగార్చేలా కాంగ్రెస్ పన్నాగం పక్కాగా అమలవుతోంది. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే కొత్తవి ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు అధికారులు. దాంతో రైతులే సొంత పైసలు పెట్టి రిపేర్లు చేయించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతుల సొంత డబ్బులతో మరమ్మతులు చేయించుకుంటున్నారని సాక్షాత్తు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ సాక్షిగా చెప్పారు. అందుకు తానే సాక్ష్యమన్నారు. మంత్రి భట్టి విక్రమార్క ఇక్కడ బాగానే మాటలు చెబుతున్నాడు, కానీ బయట సీన్ వేరేలా ఉందన్నారు మండలి చైర్మన్. అటు సిపిఐ ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం కూడా ఇదే విషయం చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులే జేబులోంచి ఖర్చు పెట్టుకుంటున్నారని మరమ్మతులకు తీసుకెళ్లాలని సభకు వెల్లడించారు ఆయన. ప్రభుత్వం రిపేర్లు చేయిస్తుందన్నది పూర్తిగా అవాస్తవం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 డీడీలు కడితే 7 స్తంభాలు ఇచ్చేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఒకటే స్తంభం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా స్తంభాలను రైతులు సొంత డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారని సిపిఐ ఎమ్మెల్సీ సత్యం వివరించారు. ఇప్పుడు చెప్పండి, రైతుకు కరెంటు కూడా ఇవ్వడం చేతగాని ఈ సర్కారును ఏమని తిట్టాలి? మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నాకు తెలిసిన నల్లగొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడతా ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడతా ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్లగొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది నిజంగా. 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తా ఉన్నా. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫర్ అని తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫారం తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫారం పెట్టాలి. కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ లో జరగడం లేదు. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్లకు బండి పెట్టేటనే విషయాన్ని నేనే చెప్తున్నాను. ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు. నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి మన సబ్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం, అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్ లో తీసి పెట్టేయడానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాసివ్ వీటి మీద అది కూడా తీసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి. కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్ గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవమైనటువంటి